హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో కాంచనా 4 మూవీ సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రముఖ డాన్సర్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరమైతే లేదు. కోలీవుడ్, టాలీవుడ్లో ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఆయన. ముఖ్యంగా హారర్ మూవీస్తో సినీ ప్రేక్షకులను భయపెట్టేస్తుంటారు. లారెన్స్ తీసిన సినిమాల్లో ఎక్కువగా హారర్ సినిమాలే. ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి హిట్లను అందుకున్నారు ఆయన. అందులో కాంచనా ఒకటి. సౌత్ సినీ ఇండస్ట్రీలో హారర్ సినిమాలకి ట్రెండ్ సెట్ చేసిన కాంచనా సిరీస్ నుంచి మరో మూవీ రాబోతుంది. డాన్స్ మాస్టర్, డైరెక్టర్ కమ్ హీరో రాఘవ లారెన్స్ నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాలన్నీ సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి ముని, కాంచనా, గంగా, కాంచనా 3 వంటి సినిమాలు ఆడియన్స్ని బాగా భయపెట్టాయి. ఇక ఇప్పుడు కాంచనా 4 కూడా రాబోతుంది. కాంచనా 3 మూవీని 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్గా నిలిచింది. అప్పటి నుంచి పార్ట్ 4 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాంచనా 3ని క్లైమాక్స్లో పార్ట్ 4కి సంబంధించినటువంటి రాఘవ లారెన్స్ లుక్ రివీల్ చేయడంతో ఆ లుక్ కాస్త పార్ట్ 4పై మరింత ఆసక్తి పెంచేసింది. ఇక ఎట్టకేలకు కాంచనా 4 పట్టాలెక్కనుంది. ఇందుకు సంబంధించి మేకర్స్ తాజాగా అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ను కూడా వదిలారు. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్లో ప్రారంభం కానున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. దాంతోపాటుగా 2025 సమ్మర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా వెల్లడించారు. ఇక ఈ అప్డేట్తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. రాఘవ లారెన్స్ సినిమాల విషయంలో ఎంత నిజాయితీగా ఉంటారో అంతే నిజాయితీగా తన ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న, ఎదుటి వారికి సాయం చేసే వ్యక్తిత్వం ఉన్న మనిషిగా సొసైటీలో తనకంటూ ముద్ర వేసుకున్నారు. తను చేసే మంచితనమే తన సినిమాలను ముందుకు తీసుకువెళ్లడంలో సహాయపడుతూ ఉంటుంది. ఇప్పుడు కాంచనా 4 కూడా అలాంటి గొప్ప విజయం సాధించాలని కోరుకుందాం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.